బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. నేతల మధ్య డైలాగ్ వార్ పిక్స్ కు చేరింది. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు ఒక స్టేజ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. టార్గెట్ తెలంగాణగా నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన సాగింది. పశ్చిమ బెంగాల్ గెలుపు తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని ప్రకటించిన బీజేపీ అందుకు తగినట్టుగా క్యాడర్ను సిద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేశారు నితిన్ నబీన్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రేవంత్ సర్కార్పై ఆరోపణలు చేస్తూ 2028లో బీజేపీ గెలుపు ఖాయమంటూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే నితిన్ నబీన్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారంటూ సెటైర్లు వేశారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. నితిన్ నబీన్ టూర్ తో కాంగ్రెస్ నేతల్లో భయం మొదలైందన్నారు. మొత్తంగా నితిన్ నబీన్ టూర్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫైర్ అయ్యారు. కరప్షన్ కు పర్యాయ పదం కాంగ్రెస్ అని, ఆ పార్టీ గ్యారంటీలు ఇస్తే దాన్ని ప్రజలు మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందంటూ విమర్శించారు. ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్సులు చెల్లిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన పేరుతో అవినీతిగా ప్లాన్ చేస్తుందంటూ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మిషన్ స్టార్ట్ చేశామన్న నితిన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. अध्यक्षुలు कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है और ये तेलंगाना का जो ये आरआर टैक्स है इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा। हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है। मित्रों, हम लोगों ने अपनी लड़ाई को तय कर लिया है। सड़क से लेकर सदन तक इस सरकार को घेरेंगे और इस सरकार की उल्टी गिनती निश्चित रूप से आज से ही शुरू हो गई है। मित्रों,